హలో నమస్తే, వెల్కమ్ టు కేటీవీ. ప్రస్తుతం మనం ఉన్నాం హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో. ఇక్కడ మనం వచ్చేసిన ప్లేస్ వచ్చేసి బర్డ్స్ అండ్ బ్లూమ్స్ స్కూల్. సో ప్రత్యేకంగా ఈ స్కూల్ ఎందుకు కవర్ చేయడానికి వచ్చామని చాలా స్పెషల్ ఫ్యాక్టర్స్ మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. సో ఇక్కడ స్కూలింగ్ లో ఎలా టీచింగ్ ఉంది, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, కో-కరిక్యులర్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, వీటన్నిటి గురించి మనం డైరెక్ట్ వీడియోలోనే చూద్దాం. అలానే ఇక్కడ ప్రిన్సిపల్ శశిభూషణ్ గారితో కూడా కలిసి మాట్లాడి ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత గురించి ఆయనతో మాట్లాడే తెలుసుకుందాం. మేడం, మీరు బర్డ్స్ అండ్ బ్లూమ్ స్కూల్ ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి? ఇది మీ పాపకి కరెక్ట్ అని ఎందుకు అనిపించింది? బర్డ్స్ అండ్ బ్లూమ్స్ లో అన్ని యాక్టివిటీస్ కానీ స్టడీస్ కానీ అన్ని మంచిగా ఉన్నాయని విన్నాము. అందుకని బర్డ్స్ అండ్ బ్లూమ్స్ మా పాప గ్రోయింగ్ ఏజ్కి ఇప్పుడు ఇది కరెక్ట్ అని అనిపించింది. అండ్ సేఫ్టీ కూడా అనిపించింది. అందుకని మేనేజ్మెంట్ ఏదైతే మాట్లాడే విధానం కానీ రిసీవ్ చేసుకునే విధానం కానీ అంతా చాలా బాగుంది. అందుకని మా పాప కెరియర్ కోసం ఈ ఫౌండేషన్ మంచిగా ఉంటే కెరియర్ మంచిగా ఉంటుందని నా ఉద్దేశం. అందుకని మా పాప కెరియర్ కోసం ఇది బర్డ్స్ అండ్ బ్లూమ్స్ అయితే బెస్ట్ అనిపించింది మాకు. అందుకని దీంట్లో అడ్మిట్ చేశాం. హలో సార్, సో బర్డ్స్ అండ్ బ్లూమ్ స్కూల్స్ లో మీ యొక్క సన్ ని పెట్టారు. సో ఈ అడ్మిషన్ తీసుకోగల కారణం ఏంటి? సో యాక్చువల్లీ స్కూల్ మా ఫ్రెండ్ రెఫర్ చేశారండి. సో ఫస్ట్ వచ్చినప్పుడు ఈ అంబియన్స్ వేరే స్కూళ్ళతో కంపేర్ చేస్తే ఈ స్కూల్ అంబియన్స్ మంచిగా అనిపించింది. వేరే స్కూల్స్ అన్ని కూడా ఒక బిల్డింగ్ లో రిస్ట్రిక్టెడ్ గా ఉంది. కొంచెం ఈ స్కూల్ మాత్రం ఓపెన్ స్పేస్ గా ఫ్రెష్ ఎయిర్ కి అండ్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంటుంది. శశిభూషణ్ గారు స్కూల్ మేనేజ్మెంట్ తో డైలీ మాట్లాడుతూ ఉంటారు, ఏది ప్రోగ్రెస్ చేయాలని మాకు కూడా గైడెన్స్ ఇస్తుంటారు. సో అందుకని మేము ఈ స్కూల్ని ఇలా కంటిన్యూ చేసాం. ఇది సెకండ్ ఇయర్ మా పాపకి ఇక్కడ. సో ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కి ఇప్పటికి మీకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ కనిపించాయి మీ పాపల స్కూల్లో జాయిన్? సో యాక్చువల్లీ ఈ స్కూల్లో నేను ఒక బెస్ట్ థింగ్ ఏది ఫీల్ అయ్యాను అంటే, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, బిహేవియర్ థింగ్స్ కూడా బాగా నేర్పిస్తారు. సో ఆ డిఫరెన్స్ మేము గమనించాం. లైక్ టైమ్లీ ఫుడ్ కానివ్వండి, బిహేవియర్ లైక్ విష్ చేయడము, ఇలాంటి ఏవైతే మన ఇంట్లో నేర్పించిన అంత క్విక్ గా రావు అనుకున్న కొన్ని మాత్రము నేను ఇక్కడ చూడగలిగాను. సో అది బాగా ఇంప్రూవ్ అనిపించింది మా కిడ్లు. టీచింగ్ పరంగా ఎలా ఉంది బర్డ్స్ అండ్ బ్లూమ్ స్కూల్? దే ఆర్ వెరీ సపోర్టివ్ అండి. ఏదైనా కన్సర్న్ ఉన్నా కానీ చెప్పామంటే ఇమీడియట్ గా ఇదే నుంచి అది వాళ్ళు ఫాలో అవుతారు. లైక్ అందరి కిడ్స్ ఒకలా కాదు. సో ఒక్కొక్క కిడ్ కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ మేము టీచర్స్ దాకా తీసుకుని వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు పాజిటివ్ గా తీసుకోవడము, దాన్ని నెక్స్ట్ టైం నుంచి చేయడము. ఒకవేళ శశిభూషణ్ గారు అవైలబుల్ గా ఉంటారు, మన ప్రిన్సిపల్ గారు. మనం చెప్పింది టీచర్స్ ఫాలో కాలేదు అన్నా కానీ మనం ప్రిన్సిపల్ గారికి చెప్తే వాళ్ళు టేక్ కేర్ చేస్తున్నారు. సో ఇంకా ఆల్రెడీ ఒక 1 year పూర్తి చేశారన్నారు. రాబోయే అకాడమిక్ ఇయర్స్ కూడా ఇక్కడే కంటిన్యూ చేస్తారని గ్యారంటీ అనేది చెప్పడం మేడం, కానీ ఇదే ఇంప్రూవ్మెంట్స్ తో ఇదే సపోర్ట్ తో వెళ్తూ ఉంటే చేయకూడదు అన్నదానికి ఒక రీజన్ కూడా దొరకదు. సో నేను ఇలాంటి ఇంప్రూవ్మెంట్స్ కంటిన్యూ చూస్తున్నంత కాలం నేను కంటిన్యూ చేస్తాను మేడం. సార్, మీ యొక్క మనవరాల్ని బర్డ్స్ అండ్ బ్లూమ్ స్కూల్లో జాయిన్ చేశారు. సో ఇక్కడ రిసీవింగ్ ఎలా అనిపించింది? ఫస్ట్ డే ఎలా అనిపించింది? ఫస్ట్ డే చాలా బాగుందమ్మా, రిసీవింగ్ చాలా బాగుంది, బాగా చూసారు. బెస్ట్. నమస్తే మ్యామ్. సో బర్డ్స్ అండ్ బ్లూమ్ స్కూల్స్ లో మీ యొక్క సన్ ఇక్కడ జాయిన్ చేయడానికి కన్నా రీజన్స్? మేము ఎల్కేజీ లో జాయిన్ చేసాము బాబుని. టీచర్ అంటే మదర్లీ రిసీవింగ్ ఆఫ్ ద కిడ్, అది బాగా నచ్చింది నాకు. టీచర్ ఇంకా వీళ్ళు సర్వెంట్స్ కానీ బాబుని హోమ్లీ ఎన్విరాన్మెంట్ బాబుకి ఇవ్వడము, చాలా మంచిగా సపోర్ట్ చేయడం, వాడికి ఏదైనా వీక్ ఉన్నా ఒక దగ్గర లో ఉన్నా డిస్కరేజ్ చేయకుండా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేశారు. మా బాబు కొంచెం డల్ గా ఉండేవాడు, కానీ టీచర్స్ చాలా సపోర్ట్ చేశారు. అందుకే అండి. థ్యాంక్ యూ. హలో సార్, సో మీ సన్ కి బర్డ్స్ అండ్ బ్లూమ్ స్కూల్ మంచి ఆప్షన్ అని చెప్పేసి మీకు ఏ ఫ్యాక్టర్స్ అనిపించాయి? కానీ ఎడ్యుకేషన్ కి మంచిగా చూస్తున్నది, పిల్లలకి మంచిగా చూస్తున్నది. అది బేసిక్స్ మంచిగా ఉన్నాయి ఈ స్కూల్లో. అందుకే మా బాబా వాళ్ళ సిబ్లింగ్స్ కూడా ఉన్నాయి ఈ స్కూల్లో. అందుకే ఇది మంచిగా చూస్తుంది పిల్లలకి.
స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ రిసీవింగ్ ఎలా ఉంది? మీరు ముడ్ అడ్మిషన్ కి వచ్చినప్పుడు రిసీవింగ్ ఎలా ఉంది? ఏమైనా చాలా మంచిగానే ఉంది. స్టాఫ్ కూడా మంచిగానే ఉన్నా, ఆయమ్మ స్టాఫ్ మొత్తం మంచిగానే ఉంది. సో ఈ రోజు ఫస్ట్ డే పిల్లలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా లేకపోతే హ్యాపీగా వస్తున్నారా? బచ్చన్ హ్యాపీగా వస్తున్నది. 3 రోజుల నుంచి అడుగుతుంది ఎప్పుడు వెళ్ళాలి అట్లా చెప్తుంది. మంచిగానే ఉన్నది. సరే. Hi, hello. This is a Bachchan Bloom School. Please come. I'll show you our school. This is our LKG classroom. Please take a look at our classroom. This is LKG. Hi, students. Hi. Loudly. Hi. సో హలో సార్, మ్యామ్, మీరు బచ్చన్ బ్లూమ్ స్కూల్ ని చూస్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఎందుకు? ఒక 1 year బ్యాక్ మా ఫ్లోర్ లో వేరే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ బాబు ఇక్కడే చదువుతున్నారు, చాలా బాగా చెప్తున్నారు అనగా మీకు వచ్చి ఎంక్వైరీ చేసి ఇక్కడ అంతా ఎంక్వైరీ చేసినాక ఇక్కడ అంతా బాగా నచ్చింది మాకు. పిల్లల్ని మంచిగా చూసుకుంటారు, ఇక్కడ వాళ్ళకి డిఫరెంట్ కరిక్యులం యాక్టివిటీ చాలా బాగున్నాయి కంపేర్ టు అదర్ స్కూల్స్. అవన్నీ చూసుకొని ఇక్కడ ఉన్న మా ఏరియాలో దగ్గరగా ఉన్న దాంట్లో బెస్ట్ ఇది అనిపించి ఇక్కడ జాయిన్ చేశాను. ఆల్రెడీ మీరు ముందు జాయిన్ చేశారు లేకపోతే ఇదే ఫస్ట్ ఇయర్? ముందు ఇదే ఫస్ట్ స్కూల్, మా పాపకి ఇదే ఫస్ట్ స్కూల్. ఇప్పటిదాకా ఇదే జాయిన్ చేస్తున్నాం, ఇది కంటిన్యూ చేస్తున్నాం కూడా ఈ ఇయర్ కూడా. మీకు ఎలా అనిపించింది? స్కూల్లో ఏంటంటే అకాడమిక్స్ తో పాటు అదర్ యాక్టివిటీస్ లైక్ డాన్సింగ్ కానీ ఇంకా వేరే యాక్టివిటీస్ చేపిస్తున్నారు. సో అది బాగా అనిపించింది. అన్నిట్లో ఎంకరేజ్మెంట్ చాలా ఉంది, ఇంకా అందుకే మేము చూస్ చేసుకున్నాము. అండ్ బిఫోర్ కమింగ్ ఇది మేము అన్ని చూసి చెక్ చేసుకొని వచ్చాము, బాగా అనిపించింది. తర్వాత లాస్ట్ 1 year అయిపోయింది అనమాట. సో బాగుంది స్కూల్ కూడా, పాపకు కూడా బాగా నచ్చింది. సో ఇక్కడ మేనేజ్మెంట్ వల్ల, టీచింగ్ అండ్ స్టాఫ్ వల్ల మీ పాపలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ వచ్చింది? ఓపెన్ అప్ స్పీకింగ్ స్కిల్స్ అని. చిన్న పాప కదా, కొంచెం షై ఫీల్ అవుతుంటారు ప్రతిసారికి. ఇప్పుడు ఓపెన్ అప్ అయింది బాగా, కొంచెం అన్నిట్లో డాన్స్ అన్నా సింగింగ్ అయినా కొంచెం బాగా చేస్తుంది ఇంట్లోనే, ఎవరు లేకుండా. వాళ్ళు బాగా కేర్ తీసుకుంటారు టీచర్స్. ఎవ్రీ మంత్ రివ్యూస్ కండక్ట్ చేస్తారు, పేరెంట్స్ పిలిచేసి. ఇవన్నీ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. బాగుంటుంది ప్రెసెంట్, ఇప్పుడు దాకా అయితే బాగానే ఉంది. ఇంకా ఫ్యూచర్ లో దాన్ని బట్టి మేము రివ్యూ చెప్తాం, మళ్ళీ మీరు ఎప్పుడు కనిపించాం. సో ఎవరికైనా ఏదైనా మంచి స్కూల్ ఇక్కడ చుట్టుపక్కల రేమత్ నగర్ లో కానీ ఇటుపక్కల మోతీ నగర్ లో ఎవరికైనా సజెస్ట్ అంటే బచ్చన్ బ్లూమ్స్ సజెస్ట్ చేస్తారు? చేసినాం, చాలా మంది మాత్రం 2 జాయిన్ అయినారు కూడా ఆల్రెడీ. మాకు తెలిసిన వరకు బెస్ట్ స్కూల్, మేము ఆల్రెడీ ఎంక్వైరీ చేసుకుని వచ్చినాం ఇక్కడికి. ప్రెసెంట్ బచ్చన్ బ్లూమ్స్ ఈ ఏరియాలో బాగా స్కూల్. మేడం, సో మీ పాపకి బచ్చన్ బ్లూమ్ స్కూల్ ని ఎంపిక చేసుకున్నారు, సో దానికన్నా రీజన్స్? తను లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే చదివింది. సో ఐ నో ది ప్రొసీజర్, హౌ దే టేక్ కేర్ ఆఫ్ ది కిడ్స్. సో నాకు అదంతా నచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా. సో రిసీవింగ్ ఎలా ఉంది? మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ మీరు 1 year నుంచి చూస్తున్నారు కదా, ఎలా రెస్పాన్స్ ఇస్తుంది రిసీవింగ్? చాలా బాగుంది. టీచర్స్ ఎవ్రీథింగ్ దే విల్ కమ్యూనికేట్ టు పేరెంట్స్. దెర్ ఇస్ ఎనీథింగ్ దే విల్ కాల్ ఇమిడియట్లీ. ఇట్ ఈస్ వెరీ నైస్. సో టీచింగ్ ఒకటే కాకుండా కోకులకర యాక్టివిటీస్ కూడా బాగున్నాయా? యా, చాలా బాగుంది. అండ్ ఇంకా వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తారా బచ్చన్ బ్లూమ్ స్కూల్? డెఫినెట్లీ. సో 1 year తర్వాత మీ పాపలో ఈ స్కూల్లో చేర్చడం వల్ల ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ అండ్ చేంజెస్? Actually, now she is able to mingle with everybody. Earlier she was little shy, but now she is very good. సో ఫ్రెండ్షిప్స్ అవన్నీ ఎలా ఉన్నాయి స్కూల్లో? అందరూ బాగా చూసుకుంటారు? Yeah, చాలా బాగుంది. And even she is missing the school actually. సో ఫైనల్లీ షీ ఈస్ హ్యాపీ టు అగైన్ కమ్ టు బచ్చన్ బ్లూమ్ స్కూల్. She is very happy. మనతో పాటు ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ శశిభూషణ్ గారు కూడా ఉన్నారు. సో ఈ స్కూల్ గురించి మరిన్ని వివరాలు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, సో స్కూల్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎంత సక్సెస్ఫుల్? మేము స్కూల్ పెట్టి 19 years అయింది. సో ఈ 19 years నా ఎక్స్పీరియన్సెస్ టోటల్ గా పేరెంట్సే నేను అంటాను. ఈ పేరెంట్స్ కి కావాల్సిన నీడ్స్ ఫుల్ఫిల్ దాని గురించి నేను అవగాహనతో నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను ఈ యొక్క బిజీ డిజిటల్ ఇండస్ట్రీలో. సో నేను ఒక డిజిటల్ ఇండస్ట్రీ ఎడ్యుకేషన్ హబ్లోనే ఉన్నాను ఇప్పుడు. సో ఇక్కడ నేను రాజీవ్ నగర్ స్కూల్లో మోస్ట్ గా నేను అబ్జర్వ్ చేసిందంటే ది ప్రాబ్లమ్ హౌ టు సాల్వ్ టు ది పేరెంట్. అంటే పేరెంట్స్ కి కావాల్సిన గుడ్ ఎడ్యుకేషన్స్ ఏ విధంగా దొరుకుతుందో ఆ విధంగా అయ్యాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు స్టాఫ్ పరంగా మేనేజ్మెంట్ అండ్ టీచింగ్ వీళ్ళందరినీ ఎలా ఎంపిక చేసుకుంటున్నారు? సో ఫస్ట్ ఆఫ్ మంచి ప్రశ్న వేసినమ్మా మీరు. ఈ ప్రీ స్కూల్ కావాల్సింది మదర్ కాన్సెప్ట్. ఈ మదర్ కాన్సెప్ట్ కి కావాల్సింది ఫస్ట్ టీచరు, ఒక తల్లిగా ఉన్న వాళ్ళని టీచర్ గా పెడతాను. ఎందుకంటే ఆ టీచర్ కి ఒక బాబు ఒక సైన్ వర్డ్స్, అంటే వాళ్ళకి ఆకలి కావచ్చు, తర్వాత నీడ్స్ ఆఫ్ నేచురల్ కాల్ కావచ్చు, ఏమున్నా కానీ తల్లి గుర్తిస్తుంది. కాబట్టి అదే ఇక్కడ టీచర్స్ ది ఇంపార్టెంట్ చేస్తున్నాం. దాంతో పాటు ప్రొఫెషనల్ ఆఫ్ టీచర్స్, అంటే వాళ్ళ ఒక బీఈడ్ ఎంఈడి వాళ్ళ టీచర్స్ ని నేను అపాయింట్ చేశాను సో ఫార్ గా. ఈ టీచర్స్ నా జర్నీ 19 years తో పాటు వాళ్ళు కంటిన్యూగా వాళ్ళు నాతోనే సర్వీస్ ఇస్తూనే ఉన్నారు పేరెంట్స్ కి.
అండ్ అలానే ఇక్కడ టీచింగ్ ఒక్కటే కాకుండా స్పెషల్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? కోకో యాక్టివిటీస్ లో ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి? మేజర్ గా ప్లే స్కూల్ అనే మాటకి ఆటలతోనే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి మనం. సో ఈ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఇస్తాము అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళకి ప్లే యాక్టివిటీస్ ని కౌంటింగ్ వైజ్ మనము ఎడ్యుకేషన్ ఇస్తుంటాం మనం. అండ్ ఇప్పుడున్న యుగంలో అంతా డిజిటల్, సో ఎక్కువగా స్మార్ట్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ ని ప్రతి స్కూల్స్ లో పెడుతున్నారు. మీ స్కూల్లో అలాంటి స్మార్ట్ లెర్నింగ్ డే ఏమైనా ఉందా? స్మార్ట్ లెర్నింగ్ అనేది మంచిగా అడిగారు మేడం. స్మార్ట్ లెర్నింగ్ నథింగ్ బట్ ద పేరెంట్స్. సో నేను ఏమంటున్నంటే మన స్కూల్లో చేస్తున్న కరికులం ని నేను టీచర్స్ కి పేరెంట్స్ కి ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేశాను. ద ఫస్ట్ అవర్, ద ఫస్ట్ డే, ద ఫస్ట్ వీక్ అండ్ ఫస్ట్ మంత్ అండ్ 1 year అనే కాన్సెప్ట్ క్రియేట్ చేస్తాను నేను. ఈ యొక్క పేరెంట్స్ అంటే ఫస్ట్ పేరెంట్ మన ఒక టీచర్, సెకండ్ పేరెంట్ గా మదర్ గా, అంటే వాళ్ళిద్దరు మదర్స్ కి కావాల్సిన ఎడ్యుకేషన్ చైల్డ్ కి ఏం కావాలి అనేది వాళ్ళకి పేరెంట్స్ కి కావాల్సింది వర్క్ షాప్స్ కింద నేను క్రియేట్ చేస్తున్నాను. వర్క్ షాప్ నథింగ్ బట్ మదర్స్ ఎవరున్నారో, పిల్లల మదర్ వాళ్ళకి ఏమున్నారో వాళ్ళకి స్కూల్ రప్పించి వాళ్ళకి మంత్లీ బేసిస్ ఏముందో ఆ కంటెంట్ మనము టీచర్స్ ద్వారా నేర్పిస్తుంటాం. సో మొత్తానికి ఇక్కడ ప్లే స్కూల్ అండ్ ఆల్సో స్కూలింగ్ కూడా ఉంది. సో ఏ స్టాండర్డ్ నుంచి ఏ స్టాండర్డ్ వరకు ఇక్కడ? సో మా స్పెషలైజేషన్స్ పాస్ట్ ఫ్రమ్ 14 years మేము ప్రీ స్కూల్లో ఉన్నాము. సో 15th year నుంచి మేము ఇప్పుడు 2026 లో ఉన్నాము. సో గత 5 years నుంచి మేము ప్రైమరీ ఎంకరేజ్ చేస్తున్నాము. ఇప్పుడు 10th standard లో స్టార్ట్ అయింది మనకి. అండ్ ఇప్పుడు టీచింగ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఎలా ఉన్నాయి? స్టూడెంట్స్ లో ఆల్రెడీ రీఅడ్మిషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది పేరెంట్స్ నుంచి టీచింగ్? సో పిల్లలకి కావాల్సింది గుడ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ విధంగా నేనేం క్రియేట్ చేశాను అంటే పిల్లలకి అప్రిషియేషన్స్ ఎడ్యుకేషన్ వైజ్ గా క్రియేట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ హోంవర్క్ రాస్తే నీట్ గా తీసుకొస్తే అప్రిషియేషన్ మెడల్ అని, స్పోర్ట్స్ లో గెలిస్తే మెడల్ అని, ఫుల్ అటెండెన్స్ అని చెప్పిన వాళ్ళకి ఫుల్ అటెండెన్స్ ఉన్న వాళ్ళకి మెడల్ రూపంలో, సో ఫుల్ నీట్ డ్రెస్ వచ్చిన వాళ్ళకి మంత్లీ బేసిస్ గా వాళ్ళకి మార్క్స్ లిస్ట్ ప్రకారం వాళ్ళకి అప్రిషియేషన్స్ ఇస్తున్నాము. సో ఈ యొక్క అప్రిషియేషన్స్ రా పేరెంట్స్ మా అబ్బాయికి రావాలని డెఫినెట్ గా వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తారు. అండ్ అదే విధంగా ఇప్పుడు టీచింగ్ స్టాఫ్ ఎలా ఉంది మీకు? కంట్రోలింగ్ అనా గానీ లేకపోతే స్టూడెంట్స్ ని హ్యాండిల్ చేయడం టీచింగ్ పరంగా ఒకటే కాకుండా స్టూడెంట్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు? సో మనము క్రియేట్ చేసిందంటే సిస్టమ్ డిజిటల్ గా చేసాం మనం. అంటే పిల్లలకి కావాల్సింది సిస్టమ్ వైజ్ గా వాళ్ళు చేసింది మన అవర్ బేసిస్ 8:45 నుంచి 3:30 వరకు స్కూల్ కు ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి ఫన్ వే మెథడ్ గా టీచింగ్ మనము వాళ్ళకి స్టోరీ విధంగా టీచర్స్ ముందే ప్రిపరేషన్ లో వచ్చి పిల్లలకి క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. సో ఆల్రెడీ మన హైదరాబాద్ లోనే ఎన్నో స్కూల్స్ ఉన్నాయి, మన మోతీనగర్, రాజనగర్ ఎన్నో స్కూల్స్ ఉన్నాయి. బర్డ్స్ అండ్ బ్లూమ్ స్కూల్ ని ఎంపిక చేసుకోవడానికి ప్రత్యేకమైన ఫ్యాక్టర్స్ ఏంటి? మంచి ప్రశ్న అమ్మా. ముఖ్యంగా మన స్కూల్లో వేయడానికి కారణం పేరెంట్స్ ని ఎందుకు చేస్తున్నాం అంటే ట్రాన్స్పరెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని నేను భావిస్తున్నాను. ట్రాన్స్పరెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే పిల్లలకి ఏం చెప్పబోతున్నాను అనేది నేను పేరెంట్స్ కి ముందు వాళ్ళకి గైడెన్స్ చేస్తున్నా. నేను ఆ గైడెన్స్ తో పాటు పేరెంట్స్ కి అందులో వర్త్ ఎంతో ఉంది కాన్సెప్ట్ అని పేరెంట్స్ కి అర్థమవుతుంది. సో ఆ వర్త్ ఉన్న కాన్సెప్ట్ కి ఆ టీచర్స్ వాళ్ళకి సమానంగా ఇద్దరు షేరింగ్ చేస్తూ ఎడ్యుకేషన్ ఇవ్వాలని పేరెంట్స్ తో భావిస్తున్నాను. అండ్ పేరెంట్స్ కూడా ముఖ్యంగా చూసేది పిల్లలు తిరిగే ఎన్విరాన్మెంట్ లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, సెక్యూరిటీ ఎలా ఉంది, ఉన్న అట్మాస్ఫియర్ ఎలా ఉంది అని చూస్తారు. సో మీ స్కూల్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంది? ఇప్పుడు మనం ఉన్న డిజిటల్ గ్లోబలైజ్ కంట్రీలో వాళ్ళకు సెక్యూరిటీ పరంగా మీరు అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఒక్క పేరెంట్ వచ్చినా గానీ పాపని వాళ్ళు తీసుకెళ్ళాలని అనుకున్నప్పుడు మనము ఓటీపీ ద్వారా వాళ్ళకి పిల్లల్ని హ్యాండిల్ చేస్తున్నాం మనం స్కూల్లో. మనం ఆఖరిగా మీ దాంట్లో ఇంకా అడ్మిషన్స్ ఇంకా ఓపెనింగ్స్ ఉన్నాయని చూసాము. సో పేరెంట్స్ మిమ్మల్ని ఎంపిక చేసుకోవడానికి మీరు ఎలాంటి రివ్యూస్ ఇస్తారు? ఇదే స్కూల్ ని మీకు కరెక్ట్ అని చెప్పేసి ఏ విధంగా? ముఖ్యంగా ఇప్పటి వరకు నేను సక్సెస్ కావడానికి పేరెంట్స్ అని చెప్తున్నాను. ఈ అడ్మిషన్స్ అనేది పేరెంట్స్ కావాల్సిన నీడ్స్ ని వాళ్ళ యొక్క బిలీవ్ కి నేను కంపల్సరీ వాళ్ళకి బిలీవ్నెస్ ఇస్తాను. పిల్లల యొక్క ఛాలెంజ్ టాస్క్ ఎక్కడ ఉందో వాళ్ళ ఛాలెంజెస్ ని నేను ఫుల్ఫిల్ చేస్తాను, పేరెంట్స్ ప్రామిస్ చేస్తాను. సో విన్నర్ గా ప్రత్యేకంగా బర్డ్స్ అండ్ బ్లూమ్ స్కూల్ ప్రిన్సిపల్ శశిభూషణ్ గారితో కలిసి మాట్లాడి ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత, ఈ స్కూల్ యొక్క స్పెషల్ ఫ్యాక్టర్స్, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్, టీచింగ్ అన్ని కలిపి ఆయన మాటలను తెలుసుకున్నాం. సో ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత మీ వీడియోలో చూసి ఉంటారు. మీ పిల్లల కోసం మంచి భవిష్యత్తు కోసం ఖచ్చితంగా బర్డ్స్ అండ్ బ్లూమ్ స్కూల్ రాజీవ్ నగర్ ని ఎంచుకోండి.